ఈ కడుపులో ఉన్న బిడ్డ నాదే అని నేను ఒప్పుకుంటాను, కానీ నువ్వు పూర్తిగా నా భార్యేనా? నా భార్య అనే ఆలోచన నీకుందంటే నువ్వు ఎవరితో అయినా ఇలా వెళ్ళిపోయి ఉంటావా? జన్మనిచ్చిన వాడే ప్రాణాలు తీస్తాడన్న భయం నాలో వచ్చింది. నన్నేం చేయమంటారు? భూమి మీద పుట్టేది ఒక ఆడపిల్ల అయితే చంపడానికి మీరు రెడీగా ఉన్నారని తెలిసినప్పుడు నన్నేం చేయమంటారు? చూడండి, నా బిడ్డ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇక్కడి నుంచి వెళ్ళాను. ఇంకా ఇప్పుడు నీ బిడ్డ సురక్షితంగా ఉందా? నేను చనిపోయేంత వరకు సురక్షితంగా ఉంటుంది. ఒక తల్లి బిడ్డకిచ్చే నమ్మకమే అదే. నా ఒంట్లో ఆరోగ్యం ఉంటే, ప్రాణాలతో మిగులుంటే, నా బిడ్డ ప్రాణాలు తీయడానికి వచ్చేది తన తండ్రైనా సరే చంపేస్తాను. ఇల్లు మారటం గురించి చెమేలి మాట్లాడటం మొదలుపెట్టి ఎన్నాళ్ళైంది? కొన్ని రోజుల ముందు తను మాట్లాడటం మొదలుపెట్టింది. మారని విషయాల గురించి ఆలోచించొద్దు అన్నప్పుడు, తన నిర్ణయాన్ని కాదన్నప్పుడు బిడ్డ ప్రాణాలతో దక్కదు అని బెదిరించింది. నిన్న దీని గురించి మళ్ళీ మాట్లాడాను. బయట నుంచి ఎవరైనా, చెమేలి బంధువులు ఎవరైనా తనని వచ్చి కలిశారా? లేకపోతే తనతో ఫోన్లో ఏదైనా మాట్లాడారా? లేదు డాక్టర్, తన కజిన్ ప్రదీప్ వచ్చాడు. కానీ తను చెప్పి ఈ నిర్ణయం తను తీసుకొని ఉండదు. ఇప్పటి వరకు ముందు పెట్టని డిమాండ్ని ఇప్పుడు సడన్గా ఎందుకు చెప్తుందో నాకు అర్థం కావడం లేదు. మిమ్మల్ని ఓడించటానికి, ఇంతకుముందు కొడుకుని చంపేశారని చెప్పి మిమ్మల్ని దూరంగా ఉంచాలనుకుంది. విషం చిమ్మింది, ద్వేషించింది. కానీ మీరు తనని వదిలిపెట్టకుండా హక్కును చేర్చుకున్నారు. అది చెమేలి ఒప్పుకోలేకపోతుంది. తను ఆశపడేది మిమ్మల్ని బాధించటమే. ఇంత గొడవ పెట్టినా మీ సైడ్లోంచి ఎటువంటి కోపము మీరు చూపించట్లేదనే బాధతోనే కొత్త ప్లాన్తో వస్తుంది. నేను తనని, తన కడుపులో ఉన్న బిడ్డని చంపుతానేమోనని భయపడుతోంది చెమేలి. అయినా ఆ ఇంట్లోంచి వేరే ఇంటికి వెళ్లాలని ఎందుకు తను అనుకుంటోంది? మేం వేరే ఇంటికి వెళ్తే ప్రమాదం ఎక్కువని తనకు తెలుసు కదా. సూరజ్, చెమేలికి అటువంటి విషయంలో పక్కా ప్లాన్ ఉంది. అదేంటంటే, నీ మీద పగ పెంచుకున్న చెమేలి తన మనసులో జరుగుతుందంతా కంట్రోల్ చేసుకుంటుంది. దానిలో ఒక భాగమే ఇల్లు మారటం అనేది చెప్తుంది. అదంతా ఒక ట్రాపే. మీకోసం తను తయారు చేసిన అదొక పక్కా ట్రాప్. నేను ఇది చెప్పేదానికి కారణం, సేమ్ కేసు 2 సంవత్సరాల క్రితం నేను ట్యాకిల్ చేశాను. మీ స్థానంలో ఒక అమ్మాయి, చెమేలి స్థానంలో తన భర్త ఉండేవాడు. తన భర్త మానసికంగా బాధపడుతూ డ్రగ్స్ యూజ్ చేసినందువల్ల క్రిసోఫినికాగా ఉండేవాడు. వీటికి మధ్యన వాళ్ళకి మొదటి బిడ్డ నిమోనియా వచ్చి చనిపోయింది. కానీ పాత ప్రేమికుడితో ఉండాలనే ఆశతో భార్యనే తన బిడ్డని చంపేసిందని నమ్మారతను. తల్లిదండ్రులను వదిలిపెట్టి వెళ్లి వేరే ఇల్లు తీసుకొని ఉండి తన భార్యని చంపాలనుకున్నాడు. అరుపులు విని వెంటనే జనాలు వచ్చినందువల్ల ఆ జనాల హాస్పిటల్కి తీసుకెళ్ళినందువల్ల ఆ అమ్మాయి బ్రతికింది. నాకు తెలిసినంతవరకు మీ విషయంలో జరుగుతున్నది కూడా అదే అనుకుంటాను. తను ఇంట్లోంచి బయటికి వెళ్లాలనుకున్నదంతా తన మనశ్శాంతి కోసం కాదు, మిమ్మల్ని హతమార్చడం కోసం. డాక్టర్, చెమేలి ఏంటి? తను ఆ విధంగా ఆలోచించదు. ఎస్, నార్మల్ స్టేజ్లో అటువంటి ఆలోచనలు రాదు. కానీ చెమేలి ఇప్పుడు అబ్నార్మల్గా ఉంది. ఒక సైకాలజిస్ట్గా నేను తన మనస్సు ఇప్పుడు ఎలాగుంటుందో అది నాకు బాగా అర్థమవుతుంది. మీరిప్పుడు తనని చూడవలసింది మీ భార్యగా కాదు, ఒక పేషెంట్గానే. చెమేలి మనసు ఇప్పుడు కోపానికి సందేహానికి మధ్యనే ఉంది. అది మీరు అర్థం చేసుకోండి. ఇది అటూ ఇటుగా తిరుగుతూ ఉంటుంది. డిప్రెషను, శోకం ఉన్న దారిలోనే తన మనసు ఇప్పుడు ప్రయాణం చేస్తూ వెళుతూ ఉంది.
అసలైన విషయం చెప్పాలంటే బైపాలర్ డిసార్డర్కి మరొక పక్క. ఇటువంటి ఎన్నో కేసులు నేను హ్యాండిల్ చేశాను సూరజ్. అక్కడంతా జరిగింది డిప్రెషన్ కారణంగా. సులభంగా గాయం చేసుకుని చచ్చిపోవటానికి చూస్తాను. ఇప్పుడు చమేలీలో ఉన్న డిప్రెషన్ చావాలని కాదు, చంపాలనేదే. తనని నష్టపెట్టిన వాళ్ళని చంపాలనే ఆశ. ఆ ఒక్క కారణంతోనే తను వేరే ఇంటికి వెళ్ళి ఉండాలని అంటుంది. డెలివరీ అయ్యేదాకన్నా తనకి ఏదో ఒకటి చెప్పి తన ఆశ నెరవేరకుండా మనం చూసుకోవాలి. అంతవరకు మేము ఎలా తన్ని కంట్రోల్ చేయగలం? యాంటీ సైకోటిక్ మెడిసిన్ ఇస్తేనే కుదురుతుంది. క్రిసోఫినియా డిసార్డర్ సిమ్టమ్స్ చూపిస్తున్నందువల్ల మేజర్ ట్రాంక్లేసెస్ అంతా ఇవ్వాలి. అది కడుపులో ఉన్న బిడ్డను బాధించిందంటే? మొదట్లో డోస్ కొంచెం తగ్గిద్దాం. ట్రీట్మెంట్ చేయకుండా ఉన్న పుట్టబోయే బిడ్డకి తల్లికి ప్రమాదమే. నేను ఏ మందులు కావాలో మీకు రాసిస్తాను. చమేలి అది కరెక్ట్గా వేసుకుంటమే మీరు చూసుకోవాలి. బాబు నిద్రపోయాడా? ఒక గంట బట్టి పోరాడాను, ఇప్పుడే పడుకున్నాడు. సూరజని ఏమన్నాడు? అసలు తను అటెండ్ చేస్తేనే కదా. రింగ్ అవుతోంది, తీయట్లేదు. బండి నడుపుతున్నాడేమో. ఇంటికి వెళ్ళగానే మిస్డ్ కాల్ చూసి ఫోన్ చేస్తాడు. చమేలి గురించి మాట్లాడడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తానని చెప్పారు. ఇంకా ఆయన కౌన్సిలింగ్ వల్లంతా ఏ ప్రయోజనం ఉండదని అనిపిస్తోంది. చమేలి అబ్బాయి మరణానికి కారణం సూరజ్ అన్నయ్యే అనుకుని ముందు ప్రాబ్లం చేసింది. ఇప్పుడు ఇల్లు మారమంటోంది. ఆ ఇంట్లో తనకేం సమస్య? ప్రీతి అక్కడ ఉండడానికి చమేలికి భయంగా ఉంటుంది. ఇన్ని రోజులు శత్రువుగా చూస్తున్న సూరజ్ అన్నయ్యతో ఇంకొక ఇంటికి వెళ్లి ఉండాలి అని చెప్తుంటే అది ఖచ్చితంగా చాలా పెద్ద ప్రమాదం అని అమ్మ అనుమానిస్తోందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మ ఏం చెప్పినా సూరజ్ అన్నయ్య వినరు. అందుకనే ఈ విషయాన్ని మీరే సూరజ్ అన్నయ్యతో చెప్పండని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. అందరూ కలిసి పుట్టబోయే బిడ్డని చంపేస్తారన్న భయం చమేలికుంది. అందుకేనేమో అక్కడి నుంచి తప్పించుకోవాలనుకుంటోంది. ఇంకా అక్కడ తను ఉంచుకుని కౌన్సిలింగ్ ఇవ్వడంలో అర్థమేముంది? చమేలిని హాస్పిటల్కి మార్చమని మీరే సూరజ్ అన్నయ్యతో చెప్పాలి. అందుకు సూరజ్ ఒప్పుకోడు ప్రీతి. వేరే ఇంటికి వెళ్లాలని చెప్పి చాలా వైలెంట్ గా బిహేవ్ చేసిందని అమ్మ చెప్పారు. ఇలా కంట్రోల్ లేకుండా తనేమన్నా చేసుకుంటే కడుపులో ఉన్న బిడ్డకే కదా ప్రమాదం. హాస్పిటల్కి తీసుకువెళ్ళినా ఇదే కదా జరుగుతుంది. మనకింతకు మించి వేరే దారేమన్నా ఉందా? సూరజ్ అనే బాధ ఏంటో నాకు తెలుసు. తన బాధ ఇంకొకరికి చూపించకూడదని చాలా బాధపడుతున్నారు. సూరజ్ చమిలి ఇద్దరూ వాళ్ళింటికి వెళ్తే అన్ని సమస్యలు తీరిపోతాయి అనుకున్నాను. తీరా చూస్తే సమస్య పెద్దదైపోతుంది. ఏంటో వాళ్ళ విషయంలో దృఢమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. అన్ని విషయాల్ని సులభంగా హ్యాండిల్ చేయగలిగే మీరే ఇలా మాట్లాడుతున్నారు. చూడు, ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. కానీ మనకి కావాల్సిన పరిష్కారం వల్ల సూరజ్కి నష్టం వస్తుందేమోనని నాకు భయంగా ఉంది. చమేలిని మనం ఇక్కడున్న బెస్ట్ మెంటల్ హెల్త్ సెంటర్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేయించవచ్చు. కానీ బిడ్డ ప్రాణాలకి ప్రమాదం ఉండదని వాళ్ళు చెప్పడం లేదు. ఒకవేళ మనకి బిడ్డే కావాలనిపిస్తే చమేలిని హెల్త్ సెంటర్కి మనం పంపించలేము. డెలివరీ అయ్యేసరికి తను పూర్తిగా ఒక మెంటల్ పేషెంట్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ మనకి చమేలి మునపట్లా ఉండాలి అంటే అప్పుడు మిరాకిల్ జరగాలి. అది ఆ దేవుడే చేయాలి. నువ్వు టెన్షన్ అవ్వకు. రేపు ఉదయం నేను వెళ్ళి సూరజ్ని కలుస్తాను. తనతో మాట్లాడతాను. సూరజ్ ఏదో ఒకటి ఆలోచించుంటాడు. అదేంటో మనం కూడా తెలుసుకుందాం. నువ్వేమన్నావే? నేను నా భార్యని నా బిడ్డని ఆకలితో పడేసే ఒక మూర్ఖుడున్నాను కదా? చెప్పవే. ఇదిగో తినో. కడుపు నిండా తినేసి బాగా సంతోషంగా నిద్రపో.
ఇంత ప్రేమ చూపించే భర్త నీకెక్కడ దొరుకుతాడే? హే, ఇలా ఎగతాలు చేసి నవ్వడం మాత్రం అవుతావు. నిజంగానే నీ మీద ప్రేమ ఉంది కాబట్టే వెతుక్కుంటూ వచ్చాను, లేదంటే చచ్చిపోమని వదిలేస్తుండేవాడిని. నాకు తెలుసు మీకు నేనంటే ఇష్టమని. ఎలుకంటే పిల్లికి ఇష్టం కదా, అలా. అలా ఎవరు చెప్పారే? ఆ? పిల్లి ఎలకతో ఆడుకోవడం ఒక ఆతృతతోనే. కానీ నువ్వు నాకు అలా కాదే. నువ్వే నాకు ప్రాణం. నేను నిన్ను ప్రేమించేది పువ్వుల నుండి పురుగు తేనె తాగేటట్టు. మీరు తేనెటీగ కాదు, అడవి పిల్లి. ఉండని అడవి పిల్లు, అడవి సింహం, ఏదో ఒకటి అవ్వని. ఇప్పుడు కూర్చుని నేను తీసుకొచ్చిన భోజనం తినవే. నువ్వు తింటుంటే నేను తాగుతాను. ఓ, ఈ వాసన వచ్చిందంటే నీకు వాంతి వస్తుంది కదా? పర్లేదు, నేను బయట వెళ్ళి తాగుతాను. ఇదొద్దు, నువ్వు తాగాలి కదా. నేను తిరిగి వచ్చేటప్పుడు ఇది పూర్తిగా ఖాళీగా ఉండాలి, లేదంటే నేను అడవి పిల్లిగా మారిపోతాను. ఇలా రారా. నేను ఉద్యోగం లేకుండా ఇక్కడ తిరుగుతున్నప్పుడు నువ్వు ఎన్నిసార్లు నాకు కొనిచ్చుంటావు? నాకు గుర్తులేదు. గుర్తుండాలి, ఖచ్చితంగా గుర్తుండాలి. కూర్చో కూర్చో, నేను అప్పు తీర్చుకోవాలి. కూర్చోరా. వేడన్నా, నేను ఇప్పుడు తాగట్లేదని తెలీదా? నిన్ను కూర్చోమని చెప్పానా? కూర్చో. ఈ రోజు నువ్వు తాగాలి. తాగు. రే కూర్చో. ఈరోజు నువ్వు ఒక్క పెగ్గైనా తాగేసే వెళ్ళాలి. ఏంట్రా, తను వెళ్ళి నిద్రపోమని చెప్పు. నువ్వు కూర్చోరా. నువ్వు ఒక పెగ్గు తాగేసే ఇక్కడ నుండి వెళ్ళాలి. వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? తాగుతున్నారు. అయితే సరే, ఇప్పుడే వస్తానుడు. నేను వీళ్ళ చూస్తూనే ఉన్నాను. నేనెందుకు అక్కడికి వెళ్తున్నాను? కొంచెం పక్కన జరగమ్మా, వెళ్ళాలి. కూర్చోరా. కూర్చో. కూర్చోరా. ఏంట్రా ఇది? నేనేమి లేటుగా రాలేదుగా. పోయి ఎవరా? అసలు నిన్న ఎవరు పిలిచారు ఇక్కడికి? నువ్వు ఆ బాటిల్ మొద్దగానే నా ముక్కు పగిలిపోయింది. అది చాలు, ఆ వాసనే నన్ను ఇక్కడికి పిలిచింది. పోయి నా భాగం పోయిరా. నువ్వేంటి రెఫరేనా? కరెక్ట్ గా మేము ఎన్ని గ్లాసులు తాగుతున్నావు లెక్క పెట్టాలి, సరేనా? అది కౌంట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. అదే ఇక్కడ నుంచున్నది నా భర్త. తన హెల్త్ ని నేనే చూసుకోవాలి. ఓహో,
నువ్వు రావడానికి ముందు నుండే వీడు ఆరోగ్యంగానే ఉన్నాడు. అప్పుడంతా వీడు ఆరోగ్యాన్ని చూసుకునేదే నేను. ఇంకా నా మగవాళ్ళు తాగే చోట గొడవ చేయకుండా మూసుకుని కొన్ని పోయా. వేణు చెప్పింది విన్నా కదా బంగారం. ఒకటి నువ్వు లోపలికి వెళ్ళి పడుకో, లేదంటే నువ్వు వచ్చిందనక మా అందరికి ముందు నువ్వే పోసివ్వు. ఇక్కడికి వచ్చి కూర్చో. పోసివ్వటానికి నాకంటే మంచిదే అనిలాకనే. నేను వెళ్ళి తనని పంపిస్తాను. అయ్యో అదొద్దు. సుమేష్ బాబా రండి. సరే. ఎక్కడికి వెళ్తున్నారు సార్? ఆగండి, కూర్చోండి. ఉండరా. ఇలా తోకొక్కుంటూ తను వెనక్కి వెళ్ళలేదంటే తను ఏం చేస్తుందో చూద్దాం. నేను పెద్దగా ఏం చేయను. నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను. చూడండి, మీ జీవితంలో మందు కావాలా లేకపోతే నేను కావాలని డిసైడ్ అవ్వండి. ఆలోచించుకోండి. భార్యనే కావాలనుకుంటే నేను వెళ్లే ముందుగా మీరు రూమ్ లోకి వెళ్ళి ఉండాలి. అసలు ఏం తాగకుండా తాగారంటే రేపు నేను ఇక్కడ ఉండను. ఆశా, రేయ్, ఆశా, ఎక్కడికి వెళ్తావు? అన్నయ్య, వదలండి. కూర్చోరా, కూర్చోమని చెప్తున్నా. వేణు చెబుతూనే ఉన్నాడు, కూర్చోరా. అన్నయ్య, కూర్చో. ఏయ్, అన్నయ్య, కూర్చోరా, పట్టుకో. కూర్చోరా. వెళ్ళిన తర్వాత కూర్చో. ఇప్పుడు వెళ్ళిందే తన మాటే కదరా నువ్వు వింటున్నావు. అందుకని ఒక అన్నయ్య. చిన్న పెక్కేసి అప్పుడు లోపలికి వెళ్ళరా. వద్దు అన్నయ్య. ఆ తర్వాత ఇదిగో వీళ్ళగా ఒక భయంకరమైన పర్ఫార్మెన్స్ చేయి. నువ్వు పొయ్యరా, తాగుతాడు. అది కాదు, నేను ఇప్పుడు మెడిసిన్స్ తీసుకుంటున్నాను కదా. కానీ ఇంకా నువ్వు తాగలేదు కదరా. ఇది కాదు మెడిసిన్, అల్సర్ కు మెడిసిన్ తీసుకుంటున్నాను కదా. డాక్టరు తన ముందే చెప్పాడు, ఒక్క చుక్క మందు కూడా తీసుకోకూడదట. రేయ్, తను తాగకుండానే వెళ్ళిందిగా. నాతో తాగొద్దని చెప్పారు, అందుకే వేణన్నా నేను చెప్పేది. ఇప్పుడొద్దు, అల్సర్ బాగైన తర్వాత తాగుతాను. రేయ్, వదలన్నా. రేయ్, వెళ్ళకు. ఓ చెప్పొచ్చాడు అవసరంట. తాగే వాళ్ళకేమో కిడ్నీ లేదు, లివర్ లేదు, ఈడికేమో అల్సర్ అంట. రేయ్, ఇలా ఇవ్వరా. ఇంకో పెగ్గు కలుపుకోరా, మనం ఇద్దరే కొన్నాం. ఓ, వీడితో సుమేష్ ఇప్పుడు దాని మనిషి అయిపోయాడు కదా, అది మంచిది కాదు. అది ఇప్పుడు తను కోటేశ్వరుడు కదా, వాడు ఎలాంటి వాడు తెలుసు కదా. డబ్బులు ఎక్కడుంటే వాడు అక్కడ ఉంటాడు. వాడు తాకపోతే తాకపోయాడు. నువ్వు పోయిరా, వాడిది కూడా నాకే పోయి. నేను వద్దానా? బంగారం, నేను చెబుతాను చూడు నీకు. అందరం మగవాళ్ళు ఆడవాళ్ళకి బానిసలే. అందులో కొంతమంది మగవాళ్ళే వాళ్ళ కొట్టి బానిసలుగా చేసుకుంటారు. అది కూడా ఎక్కువ రోజులు కాదులే. దాని తర్వాత తను నీ తల మీదకి ఎక్కి నాట్యం ఆడుతుంది. ఆ తర్వాత మనం ఏం చేస్తాం? ఇలా తాగుతూనే ఉంటాం. పోసుకుంటాం, తాగుతాం, తాగుతాం, పోసుకుంటాం, పోసుకుంటాం, తాగుతాం. నీళ్ళు పోయిరా. నువ్వు తాగు, నువ్వు తాగు. ఈరోజు నీకు క్లాసు లేదా? హరియానా పెళ్లికి ఇంకా ఎన్ని రోజులుంది? నేను క్లాస్ అని వెళ్ళిపోతే పనులన్నీ ఎవరు చూసుకుంటారు? ఓ, బాధ్యతగా పెళ్లి పనులు చూడడం నీ వల్ల మాత్రమే అవుతుందే. నాకు బాధ్యత ఇవ్వలేదు. ఏదైనా ఒక బాధ్యత నాకివ్వండి. మీకంటే బాగా నేను ఈ పనిని చేసి చూపిస్తాను. ఇప్పుడు నువ్వు శ్రద్ధ చూపించాల్సింది చదువు మీదే, పెళ్లి జరిపించడం గురించి కాదు. ఎలాగో నేను ఒక వారానికి హాస్టల్ రూమ్కి వెళ్ళను. అలాగే వెళ్ళాలనుకున్నా ఇక్కడి నుంచి కాలేజీకి వెళ్ళొచ్చు. అదేంట్రా పొద్దునే వచ్చేసావు? హాస్టల్ నుంచి పంపించారా? అది సరే, మీ పెళ్లికి నేనేగా ముందుంది అంతా నడిపించాలి. పోయిన సంవత్సరం మన కుటుంబంలో పెళ్లి జరిగింది, బాలాది. అప్పుడు నేను ఇక్కడ లేను కదరా. ఆ బాధ్యత ఏదో ఆ పెళ్లిలో చూపించుండాల్సింది. ఇప్పుడు నేను ఇక్కడున్నాను. ఈ పెళ్లి బాధ్యత ఎవ్వరూ తీసుకోవాల్సిన అవసరం లేదు. అదంతా మీ ఇష్టం అన్నా. ఇంకా పెళ్లికి నా ఫ్రెండ్స్ 20 మంది వస్తారు. 20 మందా? 4గురినో 5గురినో పిలవమని నీకు 100 సార్లు చెప్పాను కదరా. అలా 4-5 మందిని అంతా షార్ట్ లిస్ట్ చేయలేమన్నా. వచ్చేలాగుంటే 20 మంది వస్తారు, లేదంటే ఎవరు రారు. ఇంకేం చేయను, అందుకే అందరినీ రమ్మన్నాను. శుభలేఖలు అందరికీ పనిచేశాను. దివ్య వాళ్ళకి ఫోన్ చేసి ఎంతమంది వస్తారో కూడా చెప్పేశాను. ఇదంతా జరిగే పనులు కాదన్నా. నా ఫ్రెండ్స్ 20 మంది వస్తారు. అవసరమైతే మిగతా వాళ్ళని వద్దని చెప్పండి. రే, నువ్వు పెళ్లికి ఎంతమంది వస్తారో లిస్ట్ ఇచ్చిన మాట నిజమేనా? అవును. మనకు తెలిసిన బంధువులందరినీ పెళ్లికి పిలిచావా? ఇకపై ఎవరిని పిలవను. దగ్గర బంధువులెవరినీ నేనింకా పిలవలేదురా.
ఊళ్ళోనే ఉన్న సులోచన బామ్మ కొడుకు కూతురు ఉన్నారా? అంతేకాదు కరుణాకర్ అనే కూతుర్ను కూడా పిలవాలి. ఇంకా భారతి పిన్ని 3 పిల్లలు. ఒకరు మలేషియాలో ఉన్నారు, వాణ్ణి పిలవక్కర్లా. మిగతా 2 ఇలా చాలా మందిని పిలవకుండా వదిలేశాం. వదిలేలేదు నాన్న, కావాలని పిలవలేదు. డబ్బులు లేక మనమందరం కష్టాలు అనుభవించినప్పుడు ఈ చుట్టాలు బంధువులు ఎక్కడికి పోయారు? సొంతిల్లు అమ్మేసి మనం అద్దింట్లోకి దిగిన తర్వాత కూడా మీరు చెప్పిన ఒక్కరైనా ఈ ఇంటికి వచ్చారా? మనం ఎలా ఉన్నాం, మన బతుకులు ఎలా ఉన్నాయి అలాని ఒక్క మాటైనా కనుక్కున్నారా? అలాంటి వాళ్ళు మా పెళ్లికి రావాల్సిన అవసరం లేదు నాన్న. వాడి స్నేహితులకిచ్చే మర్యాద కూడా నువ్వు మన బంధువులకు ఇవ్వడం లేదు. వాడి ఫ్రెండ్స్ని పిలిస్తే బయటికెళ్తే కనీసం ఒక పూట భోజనమైనా పెడతారు నాన్న. మన చుట్టాలు అలా పెడతారా నాన్న చెప్పండి? ప్రయోజనం లేని బంధువుల్ని పిలవట్లేదన్న బాధే ఇప్పుడు మీలో ఉంది. నా పెళ్లికి ముందుండాలని, పెళ్లి కూతుర్ని పీటల వరకు చెయ్యి పట్టుకుని తీసుకురావాలని ఆశపడింది మన బాల. మీ సొంత కూతురు. తనని ఎక్కడికైనా వెళ్ళి వెతికితే బావుంటుందని కనీసం ఒక్కరోజైనా అడిగారా మీరు? అన్నట్టు తను ఈ పెళ్లికి రావట్లేదన్న బాధ మీకు లేదన్నా? దాని గురించి బాధపడాల్సిన అవసరం నాకు లేదు. కన్నీళ్లు కారుస్తూ గట్టిగా ఏడుస్తున్నప్పుడు మాత్రమే మనసులో బాధ ఉన్నట్టు కాదు. ఏదీ చేయలేకపోతున్నానే అని నా మనసులో పెద్ద బాధ ఉంది. అది ఎవరికి తెలుస్తుంది? ఆ పరిస్థితిలో ఉన్న నాకు మాత్రమే అది అర్థం అవుతుంది. ఈ ఇంట్లో ఉన్న నా బాధకి వేదనకి ఎటువంటి విలువ లేదు. ఒకవేళ ఉన్నా కూడా దాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరని నాకు తెలుసురా. ఈ ప్రపంచంలో ఏం జరిగినా నాకు సంబంధం లేనట్టుగానే నేను ఉంటున్నాను. నువ్వు ఎవరి గురించి భయపడక్కర్లేదు. ధైర్యంగా చెప్పు. నిన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టారా? హింసిస్తున్నారు. నేనలా చెప్తే ఏం యాక్షన్ తీసుకుంటారు? నేరం చేసిన వాళ్ళని శిక్షిస్తారు. దానివల్ల నేను అనుభవించిన అవమానం, కష్టాలు పోతాయా? ఇవన్నీ జరిగిన తర్వాత యాక్షన్ తీసుకోవాలి కదమ్మా. శిక్ష గురించి కాదు, నా ఫ్యూచర్ కోసం, నా బిడ్డ రక్షణ కోసం మీరేం చేయగలరు? మీరు ఇక్కడ సంతోషంగా ఉండలేకపోతే మీ బంధువులింటికి పంపిస్తాం. నన్నిక ఇంట్లో ఉంచుకుని చూసుకునే వాళ్ళెవరూ లేరు. ఎవరూ లేని వారికి సురక్షణ ఇవ్వడానికి మాకు సిటీలో ఒక షెల్టర్ ఉందమ్మా. మీకు ఓకే అంటే మేము మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తాం. షెల్టర్, అభయం ఎంతకాలం ఉండనిస్తారు?